కాబట్టి అని ఏమన్నా రాజశేఖర రెడ్డి అన్నాడా? ఉమ్, మళ్ళీ కష్టపడ్డాడు, పాదయాత్ర చేశాడు, అధికారంలోకి తెచ్చాడు. సరే అతని పక్కన పెట్టండి. ఉమ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అవును. కేసీఆర్ ఉమ్, ఎట్లా వచ్చాడండి? ఉమ్, డబ్బులతో వచ్చాడా? ఉమ్, కష్టపడినే కదా వచ్చింది. అవును. అవును. అతని పేరేంటి? కేసీఆర్. ఉమ్, ఆ రోజున డబ్బులు ఎక్కడ ఉన్నాయి కేసీఆర్ దగ్గర? అవును. 2014 అప్పుడు, ఇదే 2004 అప్పుడు ఉమ్, ఉమ్, డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అవును. 2009లో డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఆయన దగ్గర? అవును. 2014లో కూడా డబ్బులు. అవును. 19లో డబ్బులు ఉండి ఓడిపోయాడు. ఇదే 24లో. అవును. 19లో డబ్బులు ఉన్నాయి ఖచ్చితంగా. ఉమ్. 2014 అయితే కేసీఆర్ దగ్గర డబ్బులు లేవు. అవును. కానీ కార్యకర్తల్ని అన్నిసార్లు 2 సార్లు ఓడిపోయాడే ఉమ్, అతను. ఏమన్నా అన్నాడా లేదు. కార్యకర్తల్ని? ఉమ్, మన ఉద్యమం ఇంకా జనంలోకి వెళ్ళాలా, ఇంకా వెళ్ళాలా, ఇంకా వెళ్ళాలి. ఉమ్, ఇక్కడ ఏం చేయాలి నువ్వు? ఉమ్, కరప్షన్కి వ్యతిరేకం, ఉమ్, గుండాయిజానికి వ్యతిరేకం, రౌడీజానికి వ్యతిరేకం ఉమ్, అని చెప్తున్నటువంటి నువ్వు ఉమ్, దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి కార్యకర్తలను మోటివేట్ చేసి ఉమ్, చివరికి వచ్చేటప్పటికి ఇందులో రౌడీలు లేరా? ఉమ్, తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న వాళ్ళలో అదే, ఉమ్, చింతమనేని ఎవరు? అవును. లేకపోతే అతను బోండావమా ఎవరు? ఉమ్, ఆ పేర్లతో గొడవలు పడ్డోళ్లే కదా. ఉమ్, అట్లాంటి వాటితో గొడవలు పడ్డోళ్లే కదా. ఉమ్. ఇచ్చారుగా.